అమ్మా ఇట్రా ఇట్రా ఒకసారి రా నా డాడీ దగ్గరికి. నా ఇష్టం, నేను రా. కాంతారా క్లాన్ చీఫ్ అయినందుకు సీత బిగ్ బాస్ మిమ్మల్ని అభినందిస్తున్నారు. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ కొంతమంది ఉన్నారు ఎందుకు. బిగ్ బాస్ మీ క్లాన్ ని ఎంచుకునే అవకాశాన్ని మళ్ళీ కల్పిస్తున్నారు. ఓకే ఓకే అర్థమైంది. నాకు శక్తి క్లాన్ లో రికగ్నిషన్ అనేది కనిపించలేదు అనిపించింది. నాకు సీత దగ్గర ఉండాలని ఉంది. అది ఉండాలి, దాంతో పాటు ఇది ఉండాలి. సోనియా, నేను క్లాన్స్ డివైడ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ నుంచి కూడా నేను అర్థం చేసుకున్నది ఏంటంటే అందరిది కోఆర్డినేషన్ కానీ లీడర్షిప్ క్వాలిటీస్ కానీ కంపారిటివ్లీ కొంచెం ఎక్కువ. ఐఎమ్ చూసింగ్ నిఖిల్. ఓకే, can also give a good competition అని నా ఉద్దేశం. సో అందుకే ఐఎమ్ చూసింగ్ కాంతారా. ఇంటెలిజెంట్ ఫెలో. పృథ్వీ, బిగ్ బాస్ నేను నిఖిల్ క్లాన్కి వెళ్ళాలనుకుంటున్నా. నువ్వు అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి చివరికి నా దగ్గరికి వస్తావు అని తెలుసు. సీత క్లాన్ లోనే వెళ్ళాలని అనుకుంటున్నా బిగ్ బాస్. సీత అండ్ నిఖిల్ ని కంపేర్ చేస్తే నాకు సీత బాగా రియల్ అనిపిస్తుంది. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తుంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. సీత క్లాన్ ఇప్పటికే ఫుల్ అయిన కారణంగా మణికంఠ మీరు శక్తి క్లాన్ లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. సీత క్లాన్ లోకి మీరు వెళ్ళాలి అనుకుంటే సీత ఒక సభ్యుని స్వాప్ చేయాల్సి ఉంటుంది. కాంతారా క్లాన్ పెద్దదైనందున ఇప్పటి నుంచి డ్రాగన్ ఫ్లై రూమ్ మీదే. అలాగా, ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకు కలర్ సోడా కొట్టిస్తాను. నక్క ఓల వేసినట్టు ఏంట్రా సౌండ్? పృథ్వీకి చెప్తున్నా బాత్రూమ్ క్లినిక్ పడేయండి అని. నేను చూడాలంతే. ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. ఏదైనా మన ముగ్గురు విషయాలలో మన ముగ్గురం ఏదైనా మాట్లాడుకొని, మనం ఇంతవరకు ఎప్పుడు గేమ్ గురించి ఎప్పుడు మాట్లాడుకోలే. నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. వాట్ ఐ టుడే ఐ ఫెల్ట్ వాస్ ఇట్స్ 3 వర్సెస్ హౌస్. నా ముగ్గురు వర్సెస్ హౌస్ అన్న లేట్గా అర్థమైంది. వీడు అప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. సార్ సారీ సార్. బిగ్ బాస్ ఇంట్లో ఒక పెద్ద భూకంపం రాబోతోంది. భూకంపమా? నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ నాకు కూర్చోరా. ఒక పెను తుఫాను మీ మనుగడని సవాలు చేస్తూ మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి తీసుకువెళ్ళొచ్చు. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. మొదటిసారి బిగ్ బాస్ చరిత్రలో 1 కాదు 2 కాదు 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. మొదటిసారి బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాకుండా ఆపే పవర్ మీకిస్తున్నారు. ఆ పవర్ సంపాదించుకోవడానికి మీరు చేయవలసిందల్లా సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ ఛాలెంజెస్ గెలవడం. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎంత ఎక్కువ మంది వస్తే మీలో నుంచి అంత ఎక్కువ మంది ఇంట్లో నుంచి బయటకి వెళ్లాల్సి రావచ్చు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. నేను బాయ్ అనే దీంట్లో పెట్టట్లేదు ఇల్లు. కీప్ యువర్ బౌండరీస్. ఏం పర్లేదు. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. ఏంది మనీ ఎట్లున్నది? ఓటమి ఓటమి ఎట్లున్నది? ప్రతిసారి చూపిస్తుంటా కదా. సరే సార్ ఒకసారి గెలుపు చూపిద్దాం. నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్ ఛాలెంజెస్ కి అనర్హులు అనుకున్న ఒక సభ్యుని ఎంపిక చేసి తెలియజేయండి. ఏం నిర్ణయించుకున్నారు? బిగ్ బాస్ మణికంఠ. బిగ్ బాస్ తొక్కేశారమ్మా. లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. ఆ భోజనాన్ని చూస్తుంటే నీ కూడా ఆకలిస్తుందా? అయితే చూసి ఆనందించు. నబిల్ 8వ ఏకం చెప్పండి. తాలిని పూర్తిగా తినలేక ఇరు క్లాన్స్ ఈ ఛాలెంజ్ లో ఓడిపోయారు. ఈ పనుల్లో కనిపించలేదు.